హే గైస్, నేను మీ భద్రాని. ఆయుష్మాన్ భారత్ అంటే PMJY 5 లక్షల కార్డుకు సంబంధించి ప్రజెంట్ కొన్ని జిల్లాలలో అలాగే కొన్ని మండలాలలో ఈకేవైసీ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల వచ్చేసి కార్డు డెలివరీ చేస్తున్నారు, ఇంకొంతమంది కార్డు డౌన్లోడ్ చేస్తున్నారు. ఇది బాగుంది. కాకపోతే నాకు వాట్సాప్లో చాలామంది ఏమైనా మెసేజ్ చేస్తున్నారంటే, అన్న మా సచివాలయంలో మా ఎంపీడీఓ గారు పలానా సార్ వాళ్ళు సర్వే చేయమని చెప్తున్నారు, అక్కడ కార్డు డెలివరీ ఆప్షన్ అయితే రావట్లేదు, కానీ కార్డు డౌన్లోడ్ చేస్తే సరిపోతుందా? ఈకేవైసీ అనేది కొంతమందికి ఓపెన్లో ఉంది, కొంతమందికి ఓపెన్లో లేదు, ఇంకొంతమంది పేర్లు రాలేదు. అసలు మేము సర్వే అనేది ఎలా చేయాలి, ఒక రైట్ వే ఏదైనా ఉంటే ఒకసారి మీరు చెప్పండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు PMJY 5 లక్షల ఆయుష్మాన్ హెల్త్ కార్డుకు సంబంధించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఎలా సర్వే చేయాలి ఏంటి ఒక మానిటరింగ్. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, యూస్ఫుల్ అవుతుందంటేనే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మన వాలంటీర్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయి నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి, అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. కాకపోతే మనకు PMJY ఫస్ట్ మీరు సర్వే చేసినప్పుడు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఫస్ట్ ఒక వాలంటీర్కి 50 కుటుంబాలు ఉన్నట్లయితే 50 కుటుంబాలు నేమ్స్ ఎవరికి రాలేదు, కొన్ని మాత్రమే వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొన్ని ఏంటి అనేది మనం ఐడెంటిఫై అయితే చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ ఒక వాలంటీర్ యొక్క బెనిఫిషరీ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సపోజ్ నేను యాజ్ ఏ వాలంటీర్ నాకు ఎంతమంది వచ్చారు, ఇప్పుడు నాకు 50 ఇళ్ళు ఉంటే 50 ఇళ్ళు అనేవి రాలే, కనీసం ఒక 22-23 ఫ్యామిలీస్ మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం నేను చేయాల్సిన పని ఏంటి, ఈ 53 వాటిల్లో వదిలేసి వచ్చిన వాళ్ళకి ఏదైతే అర్హుల లిస్ట్ అనేది ఉందో ఈ అర్హుల లిస్టు నేను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకొని అక్కడ ఫ్యామిలీ ఐడి అలాగే ఎంతమంది ఆ ఫ్యామిలీలో ఉన్నారనేది మనకు తెలుసు. సపోజ్ ఇప్పుడు నాకు ఒక క్లస్టర్లో ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ వచ్చాడు, ఆ ఇంట్లో మనకి 3 ఉన్నారు. ఓకే, క్లియర్. ఈ 3కి మనము ఈకేవైసీ అనేది చేయాలి, కార్డు డౌన్లోడ్ చేయాలి. కొంతమందికి డెలివరీ ఆప్షన్ ఇంతకుముందు ఉన్నది, ప్రజెంట్ లేదని చెప్తున్నారు. డెలివరీ ఆప్షన్ లేకుంటే వదిలేయండి, కానీ కార్డు అనేది డౌన్లోడ్ చేసి మనము ప్రింట్ ఇవ్వాలి. సో ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనం అర్హుల లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయాలి. యాప్ అనేది ఓపెన్ చేస్తేనే మన జిల్లా, మన మండలము, మన పంచాయతీ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ అర్హుల లిస్ట్లో పెట్టుకొని ఫస్ట్ కుటుంబంలో ఒకరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తేనే మొత్తం లిస్ట్ మొత్తం వస్తుంది మనకి. ఆ కుటుంబంలో 3 ఉన్నా 4 ఉన్నా 1 ఉన్నా వస్తుంది. సో వచ్చినాక అక్కడ మనకి రిన్యూ ఈకేవైసీ అని ఉంటే మీరు ఈకేవైసీ చేసేయండి. కొంతమందికి ఆన్ ది స్పాట్ యాక్టివేషన్ అవుతాయి, కొంతమందికి 2 డేస్ కానీ 3 డేస్ కానీ 1 వీక్ కానీ టైం పడుతుంది. సో పెండింగ్ అని వస్తుంది. ఇన్ కేస్ మీకు అప్పుడే యాక్టివేషన్ అని అయిపోతే వెంటనే మీరు ఏం చేస్తారు, మళ్ళీ సెర్చ్ మీద క్లిక్ చేసి కార్డు డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకి వాళ్ళ OTP ఆ ప్రాసెస్ అంతా తీసుకొని కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. ఈ కార్డు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి PDF అనేది వాట్సాప్లో వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత కార్డు డౌన్లోడ్ పైన మనకి యాడ్ ఫ్యామిలీ, అలాగే మనకు సెర్చ్, ఇకపోతే మనకి ఈకేవైసీ, లాస్ట్లో మనకి డెలివరీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ డెలివరీ ఆప్షన్ లేకపోతే వదిలేయండి. ఉంటే డెలివరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ లబ్ధిదారుడి యొక్క ఫోటో అనేది మనం తీసి అథెంటికేషన్ తీసుకొని డైరెక్ట్గా మళ్ళీ కార్డు అనేది డెలివరీ చేసేయండి. ఇక్కడితో సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ డెలివరీ ఆప్షన్ లేకపోతే డౌన్లోడ్ చేసి ఆ PDF అనేది డైరెక్ట్గా వాళ్ళ కుటుంబం యొక్క ఎవరొకరికి వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి పంపించండి. సో అర్థమైంది కదా. ఫస్ట్ అర్హుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటంటే నేను ఒక వీడియో ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అర్హుల లిస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఫస్ట్ ఒక పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ కానీ ఫ్యామిలీ ఐడి కానీ తీసుకొని సెర్చ్ ఆప్షన్లో ఎంటర్ చేయండి. ఆ కుటుంబంలో ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వచ్చినాక ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ మీద క్లిక్ చేసి అక్కడ ఈకేవైసీ చేయకపోతే ఈకేవైసీ చేయండి, డౌన్లోడ్ అని ఉంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత పక్కన మనకి కార్డు డెలివరీ అని ఉంటే డెలివరీ చేయండి, లేదంటే నో ప్రాబ్లం, కార్డు అన్ని డౌన్లోడ్ చేసి వాట్సాప్లో వాళ్ళకి సెట్ చేయండి, సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్. ఈ విషయం చాలామంది తెలియక కన్ఫ్యూజ్ పడుతున్నారు ఎలా చేయాలి ఏంటనేది. ఇది వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలకు సంబంధించి హెల్త్ కార్డు అండి. సో మస్ట్ షుడ్ బీగా మన క్లస్టర్లో ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికైతే చేయండి. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటేనే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ భద్ర. జై హింద్.